నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. విజయ్ దేవరకొండ పేరుతోనే వైబ్రేషన్ క్రియేట్ చేసిన హీరో, రావటమే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ రౌడీ హీరో డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ యూత్ ని తన వైపు తిప్పుకున్నాడు. కాంట్రవర్సీ అయినా సరే తాను చెప్పాలనుకున్న కథల్ని ఏ మాత్రం హెజిటేట్ చేయకుండా చెప్తున్న విజయ్ దేవరకొండ అప్ కమింగ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ జనరేషన్ హీరోల్లో ఇంత ఫాస్ట్ గా క్రేజ్ ఇమేజ్ సొంతం చేసుకుని మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు విజయ్ దేవరకొండ. 10 సినిమాలకు పైగా చేసిన విజయ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు 2-3 అయినా స్టార్ ఇమేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సంపాదించుకున్నారు. ఫ్లాప్ లో ఉన్నా సరే విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతోందంటే క్యూరియస్ గా వెయిట్ చేస్తారు ఆడియన్స్. ఈ మధ్య వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ తన అప్కమింగ్ మూవీస్ ని మాత్రం సీరియస్ గానే సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు చేసినా ఇప్పుడు అప్కమింగ్ సినిమాల్ని మాత్రం పవర్ ప్యాక్డ్ మూవీస్ రెడీ చేసుకుంటున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ ప్రెజెంట్ గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్ మూవీ చేస్తున్నారు. ఈ నెలాఖరున రిలీజ్ డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే ప్రమోషన్లో స్టార్ట్ చేస్తున్నారు. పీరియాడిక్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కింగ్డమ్ లో ఇంతవరకు కనిపించినంత సీరియస్ రోల్లో పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ రిలీజ్ తర్వాత తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు విజయ్. విజయ్ దేవరకొండ రాహుల్ సాంక్రిత్యన్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయిపోయాయి. ఈ మంత్ ఎండ్ నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తోంది టీం. 1854 నుంచి 1978 మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు మొత్తం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ సినిమాని మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతోంది. కింగ్డమ్ తో పాటు రాహుల్ సాంక్రిత్యన్తో సీరియస్ మూవీస్ చేస్తున్న విజయ్ దేవరకొండ మరో యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలాతో సినిమాను కూడా పవర్ఫుల్ గానే రెడీ చేస్తున్నారు. రౌడీ జనార్దన్ అనే రూమర్డ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా పవర్ఫుల్ గానే రాబోతున్నట్టు సంవత్సరం క్రితం సినిమా అనౌన్స్ చేసినప్పుడే పోస్ట్ పెట్టారు డైరెక్టర్ రవికిరణ్. ఇలా వరుసగా పవర్ ప్యాక్డ్ మూవీస్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఎక్స్పెరిమెంట్స్ కి రెడీ అంటూ యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నారు. మరి విజయ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇస్తాయో, ఇప్పటికైనా విజయ్ హిట్ ట్రాక్ లో పడతారో అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. పెళ్లి చేసుకుంటే కెరీర్ ఉండదు, సినిమాలు రావు అని ఒకప్పుడు పెళ్లిళ్ళు లేట్ గా చేసుకునే వాళ్ళు హీరోయిన్లు. కానీ ఇప్పుడు అలా కాదు, పెళ్ళై పిల్లలున్నా కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఫ్యామిలీ కోసం కెరీర్ని త్యాగం చేయక్కర్లేదంటున్నారు. అలా ఫ్యామిలీని సినిమాల్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని కెరీర్ కంటిన్యూ అవుతున్న స్టార్ కపుల్ ఎవరో, ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటో లెట్స్ హావ్ అ డీటెయిల్ లుక్. కెరియర్ కోసం పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పిల్లల్ని లేట్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవైపు మ్యారీడ్ లైఫ్, మరోవైపు సినిమాలు చేయొచ్చంటూ కపుల్ గోల్స్ ఇస్తున్నారు ఈ స్టార్లు. లేటెస్ట్ గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయ్యాక కూడా బిజీగానే సినిమాలు చేస్తున్నారు. లావణ్య ప్రస్తుతం సతీ లీలావతి సినిమా చేస్తోంది. ఈ సినిమాని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మరోవైపు వరుణ్ తేజ్ కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఫ్లాప్లే ఉన్నా కూడా హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ మూవీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జంట ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన లావణ్య తన షూట్ ని కంప్లీట్ చేసేసుకుంది. ఇలా అటు లావణ్య, వరుణ్ ఇద్దరూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. మరో సౌత్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ కూడా పిల్లల కోసం ఎక్కడా కెరియర్ కి బ్రేక్ ఇవ్వలేదు. విఘ్నేష్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు నయనతార పెళ్లికి ముందు కంటే పెళ్లై 2 పిల్లలు పుట్టిన తర్వాతే ఇంకా డిమాండ్ పెరిగిపోయింది. ఒకవైపు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటూ లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ని కంటిన్యూ చేస్తోంది నయనతార. సౌత్ లో కనీసం మెటర్నిటీ, ప్యాటర్నిటీ బ్రేక్ అయినా తీసుకుంటారు. బాలీవుడ్ లో అయితే ప్రెగ్నెన్సీతో ఉండి కూడా ఈవెంట్లకి, షూటింగ్లకి తిరుగుతూ అసలు ఏ మాత్రం బ్రేక్ అవసరం లేదంటున్నారు స్టార్ కపుల్. ప్రస్తుతం బాలీవుడ్ అంతా మెట్ గాలా ఈవెంట్ మీదే ఉంది. అందులోనూ కియారా అద్వానీ క్యూట్ బేబీ బంప్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో కియారా బేబీ బంప్ తో ర్యాంప్ వాక్ చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ తన భార్య కియారాని చీరప్ చేయడం ఇంకా క్యూట్ అంటున్నారు ఫ్యాన్స్. కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ కెరియర్ లో పీక్ స్టేజ్ లో ఉండగానే 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.
ఈ సంవత్సరం ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన కియారా టాక్సిక్, వార్ 2 సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ కపుల్ హీరోయిన్ దీపికా పదుకొన్, రణవీర్ సింగ్ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి ఇన్నేళ్లుగా ఇద్దరికి స్టార్ ట్యాగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ పాప డెలివరీ అవడంతో బ్రేక్ తీసుకుంది దీపిక. నిజానికి ప్రెగ్నెన్సీతోనే ప్రభాస్తో కల్కి మూవీ సింగం అగైన్ షూట్ చేసింది దీపిక. ప్రస్తుతం దీపిక షారూఖ్ ఖాన్తో కింగ్ మూవీలో నటిస్తోంది. ఎక్కడా బ్రేక్ తీసుకోకుండానే ఈ జంట పిల్లల్ని, సినిమాల్ని మేనేజ్ చేస్తూ కపుల్ గోల్స్ ఇస్తున్నారు. ఇక బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా, రణబీర్ కపూర్ 3 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన వెంటనే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన ఈ జంట రాహా పుట్టిన తర్వాత కూడా అదే స్పీడ్లో సినిమాలు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీలోనే 2023లో 3 సినిమాలు రిలీజ్ చేసిన ఆలియా లాస్ట్ ఇయర్ భారీ యాక్షన్ మూవీ జిగర్తా రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం స్పై యాక్షన్ మూవీ ఆల్ఫా, రణబీర్ కపూర్ తోనే చేస్తున్న లవ్ అండ్ వార్ సినిమాల షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ సైఫ్, కరీనా ఇద్దరూ ఇప్పటికీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్న ఈ జంట ఎక్కడా కెరియర్ కి బ్రేక్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ క్రూ, సింగం అగైన్ సినిమాలు రిలీజ్ చేసింది. అన్ యావరేజ్ సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేసింది కరీనా. మరో స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కూడా పెళ్లైనా, ఆరాధ్య పుట్టినా కెరియర్ కి బ్రేక్ ఇవ్వలేదు. సినిమాలు ఆపలేదు. మినిమం సంవత్సరానికో సినిమా చేస్తూ వస్తున్న ఐశ్వర్య పొన్నియిన్ సెల్వన్ మూవీతో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇలా పెళ్లైనా, పిల్లలున్నా కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా, ఎలాంటి త్యాగాలు చేయకుండా కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు ఈ స్టార్ కపుల్. సీక్వెల్స్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. వీటికి తోడు ఈ మధ్య రిలీజ్ అయిన సీక్వెల్స్ భారీ బ్లాక్ బస్టర్స్ అవ్వటంతో అటు కమర్షియల్ గా, ఇటు క్రేజ్ వైజ్ గా వర్కౌట్ అవుతుందని సీక్వెల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు బాలీవుడ్ అయితే సీక్వెల్స్ మీదనే బతుకుతోందనే టాక్ బాగా వినిపిస్తోంది. మరి టాక్ లో నిజమెంత? బాలీవుడ్ సీక్వెల్స్ మీదే డిపెండ్ అవుతోందన్న చర్చ బాగా జరుగుతోంది. దీనికి తగినట్టు బాలీవుడ్ లో వరుసగా సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా సరైన హిట్ లేని బాలీవుడ్ ఈ సంవత్సరం సీక్వెల్ తోనే మంచి బోణి కొట్టింది. అజయ్ దేవగన్ సూపర్ హిట్ మూవీ రైడ్ కి సీక్వెల్ గా వచ్చిన రైడ్ 2 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. దీంతో మరో సీక్వెల్ హిట్ అవడంతో పాటు అజయ్ దేవగన్ ని కేర్ ఆఫ్ సీక్వెల్ స్పెషలిస్ట్ అని కూడా అంటున్నారు. అజయ్ దేవగన్ కంటే ముందే అక్షయ్ కుమార్ కూడా ఈ సంవత్సరం సీక్వెల్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. అక్షయ్ కుమార్ వన్ ఆఫ్ ద హిట్ మూవీ కేసరికి సీక్వెల్ గా వచ్చిన కేసరి 2 మూవీ 80 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసి డీసెంట్ హిట్ కొట్టింది. మరో కోర్ట్ రూమ్ డ్రామా అయిన సూపర్ హిట్ సీక్వెల్ జాలీ ఎల్ఎల్బీ కూడా షూటింగ్ స్టార్ట్ చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రాబోతోంది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న మరో క్రేజీ కామెడీ హిట్ ఫ్రాంచైజ్ హౌస్ఫుల్. రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లాంటి క్రేజీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతోన్న హౌస్ఫుల్ 5 వచ్చే నెల 6న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన ప్రతి మూవీ సూపర్ హిట్ కావడంతో హౌస్ఫుల్ 5 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా రాబోతున్న మరో సీక్వెల్ సితారే జమీన్ పర్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అమీర్ ఖాన్ ని ఫ్లాపుల్లోంచి బయటపడేసేది కూడా ఈ సినిమానే అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. తారే జమీన్ పర్ కి స్పిరిచువల్ సీక్వెల్ గా సితారే జమీన్ పర్ ఉండబోతోందని, క్యారెక్టర్స్ కంటిన్యూ కాకపోయినా కంటెంట్ కంటిన్యూ అవుతుందని హింట్ ఇచ్చారు అమీర్ ఖాన్. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చే నెల 20వ తేదీన రిలీజ్ కాబోతోంది. కామెడీ, హారర్, కోర్ట్ రూమ్ డ్రామాస్ ఇలా స్టార్ హీరో క్రేజీ సీక్వెల్స్ తో ఇప్పటికే బాలీవుడ్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. వీటికి తోడు స్పై యాక్షన్ మూవీస్ కూడా సిరీస్ తో రాబోతున్నాయి. వీటిలో మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ వార్ 2. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి తెరకెక్కుతున్న సిరీస్ లో మోస్ట్ అవైటింగ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో సూపర్ హిట్ అయిన వార్ కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతోంది. ఈ సిరీస్ లో హృతిక్ తో పాటు ఈసారి సౌత్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దాంతో ఈ సీక్వెల్ కి ఇంకాస్త ఎగ్జైట్మెంట్ యాడ్ అవుతోంది ఆడియన్స్ లో. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తోంది. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ఈ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తొచ్చేది వెల్కమ్ మూవీ. ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. అందుకే ఈసారి భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్ తో పాటు అంతకు మించి ఎంటర్టైన్మెంట్ తో వెల్కమ్ టు ద జంగిల్ మూవీ రిలీజ్ కాబోతోంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూట్ డిలేతో ఈ సంవత్సరం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది. అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవగన్ కూడా ఫ్రాంచైజ్ మూవీస్ తోనే కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు.
దీనిలో భాగంగా సన్ ఆఫ్ సర్దార్, దే దే ప్యార్ దే సినిమాలు చేస్తున్నారు. 2 అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్సే. ఈ సీక్వెల్స్ ఇంకెన్ని సిరీస్లుగా కంటిన్యూ అవుతాయి అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. సీక్వెల్స్ అన్నింటిలోకి బాలీవుడ్ జనాలు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా క్రిష్ 4. హృతిక్ రోషన్ క్రిష్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సిరీస్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సిరీస్ లో హృతిక్ రోషన్ హీరో కమ్ డైరెక్టర్ గా క్రిష్ 4 అనౌన్స్ చేశారు. మరోవైపు క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2 కి సీక్వెల్ అనౌన్స్ అయింది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణ్వీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సంవత్సరం స్టార్ట్ అవుతున్న డాన్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. మరి ఈ సీక్వెల్ సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతుందో లేక డాన్ సిరీస్ ని ఇక్కడితోనే ఎండ్ చేస్తారో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, అభిషేక్ బచ్చన్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన హిలీరియస్ కామెడీ ఎపిక్ ఎంటర్టైనర్ హేరా ఫెరీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో 2006లో వచ్చిన సీక్వెల్ కూడా అంతే సక్సెస్ కొట్టింది. ఇప్పుడు హెరా ఫెరీ సిరీస్ లో 3rd పార్ట్ రెడీ అవుతోంది. మరోవైపు 20 ఏళ్ల క్రితం తీసిన గదర్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, రీసెంట్ గా వచ్చిన గదర్ 2 దాదాపు 700 కోట్ల కలెక్షన్లతో అంతకంటే పెద్ద హిట్ అయింది. గదర్ 2 సక్సెస్ తో ఈ సిరీస్ లో గదర్ 3 కూడా అనౌన్స్ చేశారు. ఇలా బాలీవుడ్ లో సిరీస్లు, ఫ్రాంచైజీల సినిమాలే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అయితే సిరీస్ లో వస్తున్న సినిమాలకు మినిమం గ్యారంటీ ఉంది కాబట్టే ఇంకా చేస్తున్నామంటూ చెప్తున్నారు హీరోలు, డైరెక్టర్లు. మరి బాక్సాఫీస్ దగ్గర రాబోతున్న ఫ్రాంచైజ్ మూవీస్ ఎంతలా ఇంపాక్ట్ చూపిస్తాయో చూడాలి. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.